సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ అని తాలిబాన్ అని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 27,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000కు కుదిస్తామంటున్నారు. ఇక పేదలకు చదువుల దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామంటున్నారని సీఎంపై ఫైర్ అవుతూ కవిత ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేశారు, శాఖపై పట్టు కోల్పోయారు అని విమర్శించారు. ఇక విద్యార్థులను కాలేజీల దోపిడీ చేయకుండా జీవో 7ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేసింది. ఇక ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తేవాలని, ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కవిత మాట్లాడారు. మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను, ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి, 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి, డిగ్రీ కాలేజ్లో సిలబస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని దూరం చేయండి. అన్నిటికన్నా మించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో 15వ తారీఖు లోపల స్కూల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఓపెన్ అవుతా ఉన్నాయి కాబట్టి అంత లోపల చట్టం తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాల్ని మానుకోండి. విద్యను నాశనం చేస్తే భవిష్యత్ తరం తెలంగాణ దెబ్బతింటదనే విషయాన్ని చిత్తశుద్ధితో గమనించాలి. థ్యాంక్ యూ.